నేను మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, ప్రభువా నా విరోధులను ఎలా క్షమించాలి? ఇంత బాధ పెట్టారు, ఇంత గాయం చేశారు, నన్ను ఇంతగా బాధ పెట్టారు ప్రభువా. నా దగ్గర పైసలు తీసుకొని కూడా నన్ను బాధ పెట్టారు ప్రభువా. నా దగ్గర మేళ్లు పొందుకొని బాధ పెట్టారు, నా దీవెలు పొందుకొని బాధ పెట్టారు, సేవ చేయించుకొని బాధ పెట్టారు. కొంతమంది విశ్వాసులు బాధ పెడతారు, కొంతమంది స్నేహితులు బాధ పెడతారు, కొంతమంది సేవకులు బాధ పెడతారు, కొంతమందిని తల్లిదండ్రులు, బంధువులు, రక్త సంబంధులు బాధ పెడతారు. నా జీవితంలో అనేకమైనటువంటి బాధలు పిల్లారా, బాధ హృదయంలో. ఆ బాధ అంతా కూడా దేవుని సంధిలో వెల్లడి చేసేటప్పుడు ప్రభు అంటే, నువ్వు క్షమిస్తే క్షమించబడతావు, నువ్వు దీవిస్తే దీవించబడతావు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. విరోధులు క్షమించాలి పిల్లారా, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించును. బట్ ఇఫ్ యూ డు నాట్ ఫర్గివ్, నీదర్ విల్ యువర్ ఫాదర్ హూ ఈజ్ ఇన్ హెవెన్ ఫర్గివ్ యువర్ ట్రెస్పాసెస్. ఆయన క్షమించుడుని మీరు క్షమించకపోతే ఆయన క్షమించడు పిల్లారా. అందుకే లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం కూడా